హలో అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ పూజ ఎలా చేసుకున్నానండి. వినాయకునికి పువ్వులతో అలంకరించుకొని ధూపదీపాలతోటి పళ్ళు పెట్టి అలాగ పూజ చేసుకున్నానండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం భక్తానామహర్నిశం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధరభవతు మే సదా. ఓం గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవీనా ఉపమస్రవస్రహం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः దశాదనం ప్రణో దేవి సరస్వతి వాజేవర్వాజనీపతి తేన పవిత్రాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శాంతి శాంతి శాంతి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం గంగణపతయే నమః. ఇలా ఈ వరకు పూజ చేసుకున్నానండి. ఇవాళ బుధవారం కదా, మొత్తం అంతా అలంకరించుకొని అమ్మవారికి వినాయకునికి ఇలాగా పూజ చేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా ఉందండి పూజ చేసుకున్న తర్వాత. మనసు హాయిగా ఉందండి. ఆ దేవుడికి ఏదో 2 మంత్రాలు చదువుకొని ఆ భగవంతుడికి దగ్గరగా అలాగ దండం పెట్టుకొని కూర్చుంటే ఎంత బాగుందండి. మనసు ప్రశాంతంగా మనకున్నటువంటి టెన్షన్స్ అన్నీ పోతాయండి. ఇలా రోజు పూజ చేసుకుంటే ఎంత బాగుంటుందండి. ఒకరోజు వీడియో పెడతానండి, ఒకరోజు పెట్టట్లేదండి. నేనైతే రోజు పూజ చేస్తానండి. ఒకరోజు పెడతాను, ఒకరోజు పనుల్లో పడే అడవుల్లో వీడియో తీయనండి. చాలా బాగుందండి. దేవుడి మూల పువ్వులు పళ్ళు పెట్టేసరికి అలా నిండుగా కనిపిస్తుందండి. మీరు కూడా ప్రతిరోజు ఇలా పూజ చేసుకుంటారండి. ఓకేనండి. ఆ దేవుడి వల్ల కలకల్లాడిపోతూ ఉంది ఇవాళ. ఓకేనండి. శ్రావణ బుధవారం అండి. వినాయకుని పూజ ఇలా జరుపుకున్నాను, ఇలా చేసుకున్నానండి సింపుల్గా దీపం. ఓకేనండి, ఉంటానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే, బాయ్ అండి.